హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నేను మీ మల్లేష్. వెల్కమ్ బ్యాక్ టు మ్యాజిక్ స్టార్ మల్లేష్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో ఎగ్ దమ్ బిర్యానీని పర్ఫెక్ట్గా ఎలా చేసుకోవచ్చో చూపించబోతున్నాను. చాలా టేస్టీగా ఉంటుంది. ఇందులోకి సపరేట్గా మనం గ్రేవీని కూడా చేసుకోవాల్సిన అవసరం లేదు. రైస్లోకి మంచిగా గ్రేవీ కూడా వస్తుంది. నేను చెప్పే కొలతల్ని, టిప్స్ని ఎగ్జాక్ట్గా ఫాలో అవుతూ చేయండి. ఎంతో టేస్ట్ అయిన ఎగ్ దమ్ బిర్యానీ రెడీ అయిపోతుంది. లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ఈ బిర్యానీ చేయడానికి ముందుగా మనము గుడ్లను అయితే ఉడికించుకొని పొట్టు తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఒక కడాయిని తీసుకొని అందులో ఆయిల్ వేసుకొని పసుపు, రుచికి తగ్గపడ ఉప్పు, తర్వాత కారం వేసుకొని కలుపుకొని అందులో మనము గుడ్లని ఘాట్లు పెట్టుకొని ఆ గుడ్లను కడాయిలో వేసుకొని స్లో ఫ్లేమ్ మీద గుడ్లను అయితే ఫ్రై చేసుకుంటూ ఉండాలి. గుడ్లు అయితే మనకు చూడడానికి గోల్డెన్ బ్రౌన్ కలర్ అయితే వస్తాయి. ఆ గోల్డెన్ రంగు వచ్చే వరకు గుడ్లను అయితే మనం స్లో ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకోవాలి. తర్వాత వేడే కడాయిని తీసుకొని అందులో ఆయిల్ వేసుకొని ఆనియన్స్ వేసుకొని ఆనియన్స్ని స్లో ఫ్లేమ్ మీద అయితే మనం ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ అయితే మనకు గోల్డెన్ బ్రౌన్ కలర్ అయితే వస్తాయి. ఆ రెడ్ కలర్ వచ్చిన తర్వాత ఆనియన్స్ని అయితే పక్కకు తీసుకొని పెట్టుకోవాలి. ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయి ఆనియన్స్ అయితే. ఈ విధంగా తీసుకొని పెట్టుకున్న తర్వాత మనం ముందుగా ఫ్రై చేసుకున్న ఎగ్స్ను కూడా తీసుకొని పెట్టుకోవాలి. ఈ రెండింటిని పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత మనము బిర్యానీ కోసం మంచి క్వాలిటీ బాస్మతి రైస్ని తీసుకొని 2 times వాష్ చేసుకొని తర్వాత ఆ వాటర్ వేసుకొని 1 గంట పాటు బాస్మతి రైస్ని అయితే మనము నానబెట్టుకోవాలి. ఈ విధంగా నానబెట్టుకుంటే మనకు బిర్యానీ పర్ఫెక్ట్గా వస్తుంది. ఫస్ట్ మనం ఈ బిర్యానీ కోసం మసాలా పౌడర్ని అయితే రెడీ చేసి పెట్టుకుందాం. దానికి ఒక మిక్చర్ని తీసుకొని అందులో 1 ఇంచు దాకా దాల్చిన చెక్క, 4 లవంగ ముగ్గలు, 4 యాలకులు, 1/2 టీ స్పూన్ దాకా మిరియాలు, 1/2 టీ స్పూన్ దాకా జీలకర్ర, 1 టీ స్పూన్ దాకా గసగసాలు, కొద్దిగా జీడిపప్పు పలుకులు, 1 టీ స్పూన్ దాకా ధనియాలు, వీటన్నిటిని కూడా ఫైన్ పౌడర్గా గ్రైండ్ చేసుకొని మసాలా పౌడర్ని రెడీ చేసుకొని పెట్టుకోవాలి. ఈ పౌడర్ని మనం మెత్తగా గ్రైండ్ అయితే చేసుకొని పెట్టుకోవాలి. దాని తర్వాత మనము టమాటో పేస్ట్ని అయితే రెడీ చేసుకొని పెట్టుకోవాలి. దానికోసం కారాన్ని తగ్గట్లుగా 4 పచ్చిమిర్చి, తర్వాత పుదీనా, కొత్తిమీర, దాని తర్వాత టమాటాను ముక్కను కట్ చేసుకొని ఫైన్ పేస్ట్ లాగా అయితే గ్రైండ్ చేసుకొని ఒక బౌల్లో అయితే తీసుకొని పక్కన పెట్టుకోవాలి. దాని తర్వాత మనము పచ్చిమిర్చి పేస్ట్ని తీసుకొని పక్కన పెట్టుకోవాలి. దాని తర్వాత మనము నెక్స్ట్ ఇంకా ఒక బౌల్ తీసుకొని 1 కప్ దాకా పెరుగు వేసుకొని ఇందులో 1 టీ స్పూన్ కారం, తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు, రుచి సరిపడా ఉప్పు, వీటన్ని వేసుకొని బాగా మిక్స్ చేసుకొని అయితే పక్కన పెట్టుకోవాలి. ఈ విధంగా మనం కంప్లీట్గా మిక్స్ చేసుకొని ఉండలు లేకుండా క్లియర్గా మిక్స్ చేసి తీసుకొని ఈ బౌల్ని అయితే పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక వెడల్పు గిన్నెని తీసుకొని అందులో 2 లీటర్ దాకా నీళ్లు పోసుకొని ఇందులో హోల్ బిర్యానీ మసాలాను ఇంగ్రీడియంట్స్ని కొద్దిగా వేయండి. దాని తర్వాత 1 టీ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్, రుచికి సరిపడా ఉప్పు, కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా పుదీనా, వీటన్నిటిని కూడా బాయిలింగ్ అయ్యేంత వరకు వాటర్ని మరిగించాలి. ఈ విధంగా వాటర్ మరుగుతున్నప్పుడు మనం 1 గంట ముందు నానబెట్టుకున్న బాస్మతి రైస్ని అయితే ఇందులోకి కంప్లీట్గా వేసుకోవాలి. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని నిదానంగా ఈ రైస్ని అయితే ఉడికించుకోవాలి. ఈ రైస్ ఉడుకుతున్నప్పుడు 1 నిమ్మకాయని అయితే పిండుకోవాలి. ఈ నిమ్మకాయ పిండుకోవడం వల్ల రైస్ మంచి ఫ్లేవర్ వస్తుంది. దాని తర్వాత వేరే కడాయి తీసుకొని అందులో ఆయిల్ వేసుకొని హోల్ బిర్యానీ మసాలా వేసుకొని దాంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. దాని తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న టమాటో పేస్ట్ని అయితే దాంట్లో వేసుకోవాలి. దీన్ని బాగా కలుపుకొని దాని తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పెరుగు మిక్స్ని అయితే ఇందులో వేసుకొని కంప్లీట్గా మొత్తం అన్నీ కలిసిపోయే విధంగా మంచిగా కలుపుకోవాలి. దాని తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ని అయితే కొద్దిగా అయితే దీంట్లో అయితే వేసుకోవాలి. దాని తర్వాత కొత్తిమీర, పుదీనాని అయితే పైన వేసుకొని కలుపుకోవాలి. దాని తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మసాలా పౌడర్ని అయితే ఇందులో వేసుకొని ఇవన్నీ బాగా కంప్లీట్గా కలిసేటట్లు మంచిగా స్లో ఫ్లేమ్ మీద అయితే మనమైతే కలుపుకుంటూ ఉండాలి. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ని అయితే ఇందులో వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ మసాలా అంతా ఎగ్స్కు పట్టేటట్లు కలుపుకున్న తర్వాత ఇందులో సగం మసాలాని ఎగ్స్తో పాటు సగం మసాలాని పక్కకు తీసుకొని పెట్టుకోవాలి. దీని తర్వాత మనము ముందుగా 90% కుక్ చేసుకొని పెట్టుకున్న బాస్మతి రైస్ని అయితే ఈ మసాలా పైన మనమైతే ఒక లేయర్గా వేసుకొని దీనిపైన మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ని అయితే పైన వేసుకోవాలి. దానిపైన ఎగ్ మసాలాను అయితే పైన వేసుకోవాలి.
దాని తర్వాత మనం నెయ్యిని తర్వాత కలర్ఫుల్గా కనిపించడం కోసం ఫుడ్ కలర్ని అయితే యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ ఫుడ్ కలర్ని అయితే స్కిప్ చేస్తున్నాను. తర్వాత దానిపైన లేయర్గా వేసుకున్న తర్వాత కొత్తిమీర పుదీనా అయితే గార్నిష్ చేసుకొని దానిపైన ఇంకో లేయర్గా బాస్మతి రైస్ని అయితే పరుచుకోవాలి. దాని తర్వాత మరో లేయర్గా బాస్మతి రైస్ని అయితే వేసుకొని దానిపైన ఫ్రైడ్ ఆనియన్స్ని, కొత్తిమీర పుదీనాని, నెయ్యిని వేసుకొని మొత్తం కంప్లీట్ చేసుకొని దాని తర్వాత పైన ఆవిరిపోకుండా టిష్యూ పేపర్ని అయితే మనం అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి. ఈ విధంగా టిష్యూ పేపర్ని అయితే అడ్జస్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం బిర్యానీ దమ్ చేసుకోవాలి. దీన్ని డైరెక్ట్గా స్టవ్ పైన పెట్టుకుంటే కింద అడుగు భాగంలో మాడిపోతుంది కాబట్టి అందుకు ఒక పాత పెన్నాన్ని అయితే మనం ఫస్ట్ స్టవ్ మీద పెట్టుకొని దానిపైన ఈ బిర్యానీ గిన్నెని అయితే పెట్టుకొని ఈ బిర్యానీలో నుంచి అయితే మనకు ఆవిరి బయట పోకుండా మనం బిర్యానీ దమ్తోనే ఉడికిస్తాం కాబట్టి ఆవిరి బయట పోకుండా ఈ బిర్యానీ పాట్ పైన బరువునైతే పెట్టుకోవాలి. బరువు పెట్టుకోవడం వల్ల మనకు పర్ఫెక్ట్గా బిర్యానీ అయితే దమ్ అవుతుంది. ఈ విధంగా స్లో ఫ్లేమ్ మీద ఒక 10 మినిట్స్ పెట్టుకొని ఈ విధంగా టోటల్గా 15 మినిట్స్ అయితే మనం బిర్యానీ అయితే కుక్ చేసుకోవాలి. కంప్లీట్గా బిర్యానీ కుక్ అయిన తర్వాత మనకు మంచి ఫ్లేవర్ అయితే బయటకు వస్తుంది. ఎంతో టేస్టీగా గుమగుమలాడే ఎగ్ దమ్ బిర్యానీ రెడీ అయిపోతుంది. మనం బిర్యానీ అడుగు నుంచి తీసినా ఎంతో గ్రేవీగా వస్తుంది. కొంచెం రైతాన్ని పక్కన పెట్టుకొని ఈ బిర్యానీ అయితే మనం సర్వ్ చేసుకోవచ్చు. మరి ఈ ఎమ్మీగా ఉండి ఎంతో టేస్టీ అయిన బిర్యానీని మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. ట్రై చేశాక మీకు ఎలా కుదిరిందో నాతో షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఈ వీడియో కనుక మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరిన్ని టేస్టీ సింపుల్ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.